ఈ నెంబర్స్ని నేను యాడ్ చేయమన్నాను. ఓకేనా? నార్మల్ వేలో ఎలా చేస్తాం? 9 + 8 17, 17 + 7 24 + 6 30 + 5 35 + 7. సో మీరు సింపుల్ సిరీస్ కాబట్టి ఫాస్ట్ యాడ్ చేస్తారు. మనం చూడండి, మనం ఒక నెంబర్కి వేరే నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది నెంబర్ సైజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, కొంచెం స్టక్ అవుతాం అక్కడ ఎడిషన్ చేయడానికి. సో అలా కాకుండా స్పీడ్గా చాలా ఫాస్ట్గా కాలిక్యులేటర్ కంటే వేగంగా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 9 + 8 ఎంత అని చెప్పారు మీరు? 17 అని చెప్పారు. ఇలా 2 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 2 డిజిట్ నెంబర్ అంటే 10th ప్లేస్ 1th ప్లేస్ ఉంటుంది, 2 డిజిట్ నెంబరే కదా. 17 అనేది 2 డిజిట్ నెంబర్. ఇలా 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ నెంబర్ స్ట్రైట్గా ఒక బార్ పెట్టుకుని ఓన్లీ 1th ప్లేస్లో ఉన్న నెంబర్ మాత్రమే నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేయాలి మనం? 7 మాత్రమే యాడ్ చేయాలి. యాడ్ చేయండి 7 + 7. సో ఇది కూడా 2 డిజిట్ నెంబరే కదా. ఏం చేస్తాం? బార్ పెట్టుకుని 4 మాత్రమే యాడ్ చేస్తాం. 4 + 6 బార్ పెట్టుకుని 0 యాడ్ చేయండి. 0 + 5 బార్ పెట్టాలా? అక్కర్లేదు, ఎందుకంటే సింగిల్ డిజిట్ నెంబరే. 5 అనేది ఒక డిజిటే కదా. సో 5 + 7 12. సో బార్ పెట్టుకుని 2 లాస్ట్ మనకు వచ్చిన నెంబర్ ఏంటి? 2. అది 1th ప్లేస్లో రైట్ చేయండి. ఎన్ని బార్స్ వచ్చి కౌంట్ చేయండి. 1 2 3 4. ఆన్సర్ 40. అది 10th ప్లేస్లో రాస్తాం. ఓకేనా? సేమ్ ఇలాగే 2 డిజిట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? 48 76 53 84 67 అనే నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి స్పీడ్గా? సో మీకు ఆల్రెడీ చెప్పండి, ఏ సైడ్ నుంచి ఏ సైడ్ చేయాలి? లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఎప్పుడు కూడా 10th ప్లేసెస్ సాల్వ్ చేసుకున్న తర్వాతే మనం 1th ప్లేసెస్ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేయండి. 4 + 7 సేమ్ వే. 2 డిజిట్ నెంబర్స్ ఏం చేయాలి? బార్ పెట్టుకుని 1th ప్లేస్లో ఉన్న నెంబర్ మాత్రమే నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. 1 మాత్రమే యాడ్ చేయాలి. 1 + 5 6 + 8 14. ఏం చేయాలి? బార్ పెట్టుకుని 4 మాత్రమే యాడ్ చేయాలి. 4 + 6 10. బార్ పెట్టుకుని 0 లాస్ట్ వచ్చిన నెంబర్ ఏంటి మనకి? 1th ప్లేస్లో కింద రైట్ చేసి ఎన్ని బార్స్ వచ్చింది టోటల్? 3. సో 10th ప్లేసెస్ అని యాడ్ చేసి మనకు వచ్చిన టోటల్ 30. ఇది ఒక క్లాస్తో సపరేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 1th ప్లేసెస్ యాడ్ చేయండి. 8 + 6 14. సో బార్ పెట్టుకుని ఏం చేయాలి? 4 మాత్రమే యాడ్ చేయాలి. 4 + 3 7 + 4 బార్ పెట్టుకుని 1 మాత్రమే యాడ్ చేయాలి. 1 + 7 సో లాస్ట్ వచ్చింది డిజిట్ 8. ఎన్ని బార్స్ వచ్చింది? సో 1th ప్లేసెస్ అన్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది 28. 10th ప్లేసెస్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ 30. 1th డిజిట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ సెకండ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్కి క్యారీ చేయాలన్నమాట. ఈ 2ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. ఇక్కడ ఈ రెండు కూడా 10th ప్లేస్ వాల్యూస్. సో 2 + 0 2. 100 ప్లేస్ ఏముంది? సో టోటల్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 328. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. చేస్తున్నాయి. సో నోట్ చేసుకోండి.